పిల్లలను సర్కారు బడులకు పంపండి, ప్రైవేట్ స్కూళ్లకు తోలి అప్పుల పాలు కావద్దు. మంత్రి జూపల్లి. సర్కారు దవాఖానాల్లోనే మెరుగైన వైద్యం, కష్టార్జితం కార్పొరేట్ హాస్పిటల్ పాలు చేయొద్దని వినతి. మంత్రి చెప్తున్నటువంటి మాటలు మంచిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపించుకోవాలి. ఇదంతా మంచి మాటలు బాగానే ఉన్నాయి. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో పెడుతున్నటువంటి ఫీజుల నియంత్రణకు మరి చెక్ పెట్టేటువంటి అంశాలు కూడా ఆలోచన చేయాలి కదా మిత్రులరా. మరి వారు ఎంత ఫీజులు పెడుతున్నారు, మరి ఎందుకు ఇంత ఫీజు? కేవలం ఒక ఎల్కేజీ చదువుతున్న పిల్లలకు 50,000 రూపాయలు వసూలు చేస్తారు. డ్రెస్ కూడా అందులోనే కొనాలట, పుస్తకాలు కూడా అందులో తీసుకోవాలట, చివరికి టై బెల్ట్ కూడా దాంట్లో తీసుకోవాలట. అంటే ఇది ఒక వ్యాపారం లాగా మరి చేస్తున్నప్పుడు మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈ ఫీజుల వివరాలు ఏంటి, మరి ఇంతనే పెట్టాలని ఒక బోర్డు పెడితే బాగుంటుంది అనేటువంటిది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మీరు చెప్తున్నటువంటి మాటలు బాగానే ఉన్నప్పటికీ కూడా అమలు పోతే మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. మేము మాత్రం మా ఫీజులు ఇంతే. 2వ తరగతి 3వ తరగతి ₹1,00,000, మరి 5వ తరగతి 6వ తరగతి ₹1,50,000. మా ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం చెప్తున్నటువంటి తరుణంలో మరి మాటకు మరి యొక్క అమలుకు చాలా వ్యత్యాసం ఉన్నటువంటి విషయం మరి స్పష్టమవుతుంది మిత్రులారా. తల్లిదండ్రులు వారికి మాత్రం మేము డబ్బులు పెట్టి మరి అప్పులపాలు కావడం అనేటువంటి ఇష్టం ఉండదు, మరి ఎవరికి కూడా బాగుండదు. వాస్తవానికి ఏంటంటే నాణ్యమైనటువంటి చదువు, మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్ళనే ఉంటారు, ఇది మాత్రం గ్యారంటీ. కానీ బట్ ఎక్కడ వస్తుంది సమస్య అంటే మరి చెప్పేటువంటి విషయంలో మరి ఆచరణ వచ్చే వరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి కార్పొరేట్ ఒక ఆసుపత్రులకు కానీ, కార్పొరేట్ ఒక మరి కాలేజీలకు కానీ, స్కూళ్ళకు కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు ఎల్కేజీకి ఇంత ఫీజు ఉండాలి, బోర్డు మీద ఉండాలి కంపల్సరీ అనేటువంటి మాటను మాత్రం చెప్పడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ విఫలమవుతారని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన అంశంగా చెప్పచ్చు.